సర్పంచ్ ఓట్లు ఎప్పుడొస్తాయో క్లియర్ గా తెలియదు గాని ఊళ్ళల్లో మాత్రం ఓట్ల పండుగకు తయారున్నట్టేనుల్లా కులగణన చేసి రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆర్డర్ వేసుడు సర్కారు బీసీ కమిషన్లకు కొత్త చైర్మన్ మెంబర్లను తీసుకునుడు జల్దిగానే బీసీల లెక్క తేల్చే పని నడుస్తుంది మన తాన గ్రామ పంచాయతీ ఓట్లకు రడైతుంటే మీది బాజు రాష్ట్రాలు అసెంబ్లీ ఓట్ల పనులున్నాయి మరి చూద్దాం పాండి ప్రచారానికి ఎవరెవరు వచ్చిండ్రో కశ్మీర్ రాష్ట్రం దొడల ఎన్నికల ప్రచారం చేసిండు ప్రధాని మోడీ సారు రాష్ట్రాన్ని ఇన్నేండ్లు 3 కుటుంబాలు ఏలుబడి చేసి ఆగం చేసినాయని గరమైండు ఆర్టికల్ 370 ఎత్తేసి అందరికి ఫాయిదా చేసినాం ఈ ఓట్లల్లా ఆ 3 ఫ్యామిలీలు ఓదిక్కు యూత్ ఓదిక్కైనరట ఎన్నికలల్లా పాత రికార్డులు బద్దలు కొట్టాలే కమలాన్ని గెలిపియాలని ఆవాజిచ్చిండు ये मोदी है जो आपके बच्चों की चिंता करता है आपके भविष्य की चिंता करता है దోడాకు ప్రధానొచ్చుడు 42 ఏండ్ల తర్వాత గిదే మొదలు అప్పట్లా ఇందిరాగాంధీ మేడం వస్తే ఇప్పుడు మోడీ సార్ అన్నట్టు ఈ నెల 18కెళ్ళి వచ్చే నెల 1 దాకా 3 విడతల 90 సీట్లకు అసెంబ్లీ ఎన్నికలున్నాయి ఈ తాపక ఎట్లుంటదో మరి ఇగిడు చూడుర్రి దూడతోటి మంచిగా ఆడుకుంటున్నాడు సారింట్లోనే పుట్టిందట నొసలి మీద ఎలుగురేఖలున్నాయని దీపజ్యోతి అని పేరు పెట్టిండట సంటి పిల్ల లెక్కనే ఎత్తుకొని పాయిరం చూపిస్తుంటే దూడే సుత అట్లనే కలిసిపోయింది మా ఇంట్లకు కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చిందని వీడియో ట్విట్టర్లో పెడితే చూసినోళ్ళంతా చిన్నగా మురుసుడు కాదు పో